మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. అలానే ప్రార్థన చేసుకొని ఈరోజు ప్రాముఖ్యంగా ఈ సమయంలో కొన్ని విషయాలను నేర్చుకోవడానికి ముందుకు వెళ్ళిపోదాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగలిగిన తండ్రి యేసయ్యా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలయ్యా. ఈ సమయంలో మేము ఆదికాండం నుంచి కొన్ని విషయాలను నేర్చుకోవడానికి, ఆ విషయాల గురించి మాట్లాడడానికి మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఆదికాండంలో ఉన్న విషయాలను మేము జ్ఞాపకం చేసుకోవడానికి, వాటిని గుర్తుపెట్టుకోవడానికి, ఆదికాండంలో మీరు మాకు అనుగ్రహించిన మాటలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఉద్దేశం ఏమిటో మేము గ్రహించడానికి మీరే సహాయం చేసి నడిపించుకోమని యేసయ్య నామములో అడిగి వేడుకొని స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆదికాండం అందరికీ పరిచయమైన పుస్తకమే. బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో 39 పుస్తకాలు కలిగిన పాత నిబంధనలో మొదటి పుస్తకంగా మనము ఆదికాండాన్ని చూస్తాం. ఈ ఆదికాండాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రారంభంలో జరిగిన విషయాలు, ఆరంభంలో జరిగిన విషయాలు, ఆదిలో జరిగిన విషయాలు చాలా అద్భుతంగా మనము చూడగలుగుతూ ఉన్నాం. ఎందుకంటే ప్రారంభం అనేది మనం తెలియకపోతే, సృష్టి యొక్క ప్రారంభాన్ని మనం తెలుసుకోకపోతే మనము దేవుని గురించిన అవగాహనలో కొంత తప్పిపోయే ప్రమాదం ఉంది. అందుకనే ఆదికాండం అనే ఈ పుస్తకం నుంచి చిన్న వివరణ మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. శ్రద్ధగా ఈ మాటలు ఆలకించి అంగీకరించి అర్థం చేసుకుంటారనే ఆలోచనతో ఈ విషయాలు చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను. సో ఆదికాండాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ఇంగ్లీష్లో జెనెసిస్ అనే పదాన్ని మనం చూస్తాం. ఈ ఆదికాండంలో 50 అధ్యాయాలు, 1533 వచనాలు. మీరు ఈ 1533 వచనాలు లెక్క పెట్టారనంటే లెక్క పెట్టాను. 50 అధ్యాయాలని మనం చాలా సులభంగా చెప్పొచ్చు. ఎందుకంటే స్టార్టింగ్లో ఇండెక్స్లో ఆ పుస్తకాల పేర్ల జాబితాలో మనం 50 అధ్యాయాలను చూస్తాం. వచనాలను 1వ అధ్యాయం నుంచి 50వ అధ్యాయం వరకు లెక్క పెడితే 1533 వచనాలు నేను చూడగలిగాను. ఈ ఆదికాండాన్ని మనం 2 భాగాలుగా చూస్తే, మొదటి భాగంలో చరిత్రలో జరిగిన 4 సందర్భాలు, రెండవ భాగంలో ప్రాథమికంగా 4 వ్యక్తులు, లేదా ఇలా అనుకుందాం, మొదటి భాగంలో లేదా మొదటి పార్ట్లో 4 ఈవెంట్స్, రెండవ పార్ట్లో 4 మేజర్ పీపుల్ అని మనం అన్నప్పుడు, మొదటి భాగంలో 4 సందర్భాలు ఏంటంటే దేవుని సృష్టి, పాపముతో పతనమైపోయిన మానవులు, మూడవదిగా జల ప్రవాహము, నాలుగవదిగా కొన్ని జాతులు లేదా కొంతమంది సంతానాన్ని మనం చూస్తాం. రెండవ భాగంలో ప్రాథమికమైన వ్యక్తులు అన్నప్పుడు అబ్రహాం గారు, ఇస్సాకు గారు, యాకోబు గారు, యోసేపు గారు. సో ఈ యొక్క 50 అధ్యాయాలు కలిగిన ఈ యొక్క ఆదికాండంలో 2 భాగాలుగా మనం చూస్తే 4 ఈవెంట్స్, 4 మేజర్ పీపుల్. ఆదికాండం ఆరంభంలో చాలా సంతోషంగానే ఉంటుంది, కానీ కొనసాగింపులో భాగంగా భయానకమైన విషయాలు కూడా మనకు కనబడుతూ ఉంటాయి. మనిషిని సృష్టించిన దేవుడు, ఏ మనిషినైతే దేవుడు సృష్టించాడో అదే మనిషిని బట్టి దేవుడు బాధపడిన సందర్భం కూడా లేకపోలేదు. ఇలాంటి క్రమంలో దేవుడు తన కృపను చూపించి మరలా దేవుడు అంటే ఎవరు,
మానవుని పట్ల ఆయన కలిగిన ఉద్దేశం ఏమిటి అనేది ఆయన ప్రపంచానికి తెలియజేయడానికి జలప్రవాహాన్ని ప్రవేశపెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో దేవుడు ఎంత కృపగలవాడు అన్నప్పుడు ఒక ఉద్దేశంతో దేవుడు మనిషిని సృష్టించి ఏదైనా వనంలో పెడితే ఆ మనిషి దేవుని ఉద్దేశాన్ని పక్కన పెట్టి, దేవుని స్వేచ్ఛను పక్కన పెట్టి, దేవునికి దూరం అయిపోయిన సందర్భంలో దేవుడు నోవాహు వారి ద్వారా ఆ యొక్క జలప్రవాహాన్ని ఏర్పాటు చేసి దేవుని యొక్క ఉద్దేశాన్ని మరలా చూపించుకున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో అబ్రహాం గారితో దేవుడు వాగ్దానం చేశారు, ఇస్సాకు గారితో వాగ్దానం చేశారు, యాకోబు గారితో దేవుడు మాట్లాడారు, యోసేపు గారితో కూడా దేవుడు మాట్లాడారు. సో దేవుని ప్రణాళికలు మనిషి పట్ల ఎలా ఉంటాయి అనేది చాలా స్పష్టంగా ఈ ఒక్క ఆదికాండంలోనే భయం కలిగించే విషయాలు, సంతోషాన్ని కలిగించే విషయాలు, సమాజంలో జరుగుతున్న విషయాలను చాలా స్పష్టంగా దేవుడు మోషే గారి ద్వారా మనకు అందించారు. కాబట్టి ఈ ఆదికాండాన్ని మీరందరూ కూడా అర్థం చేసుకుంటారని, చదువుతారని, ఆలోచిస్తారని, ఆచరణలో పెడతారని ఆశిస్తూ ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాను. సో ఈ చిన్న పరిచయాన్ని మీరందరూ కూడా ఒకసారి పరిశీలిస్తారని ప్రేమతో ఈ మాటలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.